ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్. అభివృద్ధి సంక్షేమం సమ్మిళితంగా తీర్చిదిద్దామన్న భట్టి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నట్టు వెల్లడి. 6 గ్యారంటీలకు 56,084 కోట్లు కేటాయింపు. వ్యవసాయానికి 24,439 కోట్లు ప్రతిపాదన. ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి 68,000 కోట్లు. భట్టి పద్దుపై పెదవి విరిచిన ప్రతిపక్షాలు. పేదల కష్టాలు తీర్చేలా లేదన్న బీఆర్ఎస్. బోగస్ లెక్కలు వేశారన్న బీజేపీ. తోసిపుచ్చిన పీసీసీ. ఢిల్లీలో బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ. అద్భుతంగా సాగిందన్న సీఎం. వేర్వేరు రంగాల్లో ఏఐ ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వినియోగంపై చర్చలు. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ పరిశ్రమను ప్రారంభించిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా చేసుకోవాలని హిందూజా సంస్థకు వినతి. ఏపీలో పాఠశాల విద్యపై వైసీపీ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు. మండిపడిన విద్యామంత్రి లోకేష్. రికార్డుల నుంచి తొలగించాలని బొత్స విజ్ఞప్తి. అభివృద్ధి సంక్షేమంపై రాష్ట్రాల తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు. రేషన్ కార్డుల్ని పాపులారిటీ కార్డులుగా మార్చేశాయంటూ చురకలు. అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరిన సునీత విలియమ్స్. భూ వాతావరణానికి సర్దుబాటయ్యే దిశలో నిపుణుల పర్యవేక్షణ. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. గత 10 ఏళ్లు విధ్వంసానికి గురైన పాలన, ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను అందుకునే లక్ష్యంతో పద్దును రూపొందించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను తీసుకొచ్చింది. 6 గ్యారంటీల అమలు, ప్రజా సంక్షేమం, విద్య, ఉపాధి కల్పనే లక్ష్యంగా 3,04,965 కోట్ల పద్దు ప్రవేశపెట్టింది. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. గత బడ్జెట్ అంచనాలను 8.63% తగ్గించిన సర్కార్ సవరించిన అంచనాలపై 14.6% పెంపుతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును సమర్పించారు. మొత్తం 3,04,965 కోట్ల ఆదాయ వ్యయాలతో ప్రవేశపెట్టిన పద్దులో రెవెన్యూ రాబడి 2,29,720 కోట్లు, మూలధన రాబడి 74,645 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,45,419 కోట్లు, పన్నేతర ఆదాయం 31,618 కోట్లు వస్తుందని పేర్కొంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 29,899 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 22,782 కోట్లు వస్తాయని లెక్క వేసింది. మూలధన రాబడిలో బహిరంగ మార్కెట్ రుణాలు 64,539 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 4,000 కోట్లు, ఇతర రుణాలు 6,106 కోట్లు ఉంటాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు ఉంటుందని ప్రతిపాదించింది. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 21,350 కోట్లు, మూలధన చెల్లింపులకు 20,027 కోట్లు ప్రతిపాదించింది. బహిరంగ మార్కెట్ రుణాల చెల్లింపులకు 15,848 కోట్లు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాల చెల్లింపు కోసం 440 కోట్లు, ఇతర రుణాలకు 3,738 కోట్లు కేటాయించింది. రెవెన్యూ లోటు 498 కోట్లు లెక్క తేల్చిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 54,009 కోట్లు ఉంటుందని అంచనాలు రూపొందించారు. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 3,79,751 రూపాయలుంటుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణలో 1,74,172 రూపాయలు ఎక్కువని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు 5,04,814 కోట్లు ఉంటాయన్న భట్టి జీఎస్టీపీలో అప్పుల శాతం 28.1% అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా పంపిణీలో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన భట్టి అన్ని అడ్డంకుల్ని అధిగమించి తెలంగాణ ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1 ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. తెలంగాణలో విద్యారంగాభివృద్ధికి చర్యలు చేపట్టామన్న భట్టి బడ్జెట్లో విద్యారంగానికి 23,108 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,623 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ తరహాలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక విస్తరణకు చర్యలు చేపడుతున్నామన్న భట్టి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు చేయూతనందిస్తామన్నారు. పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పిన భట్టి రవాణా శాఖకు 4,485 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు 5,907 కోట్లు ప్రతిపాదించారు. నూతన పద్దులో తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు సంక్షేమానికి తగిన ప్రాధాన్యం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా నేతల సంక్షేమానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపుల్లో పెద్దపీట వేశారు. షెడ్యూల్ కులాలకు సింహభాగం నిధులు దక్కగా పోడు రైతుల కోసం ఇందిరా గిరి జల వికాసం అనే కొత్త పథకం ప్రకటించారు. 2025-26 సంవత్సరం బడ్జెట్లో 6 గ్యారంటీల అమలు సహా ఇతర సంక్షేమ పథకాలకు తెలంగాణ సర్కార్ 1,04,329 కోట్లు ప్రతిపాదించింది. 6 గ్యారంటీలకు 56,084 కోట్లు కేటాయించింది. సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు ఏటా 12,000 అందించే రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12,000 చొప్పున అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు కేటాయించారు. సన్నవడ్లకు 500 బోనస్ అందించేందుకు 18,000 కోట్లు ప్రతిపాదించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే రాయితీకి 723 కోట్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 4,305 కోట్లు కేటాయించారు. సామాజిక పింఛన్లకు 14,861 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు ప్రతిపాదించారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి 2,080 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 12,571 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 40,232 కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 17,169 కోట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు 11,405 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు ప్రతిపాదించారు. చేనేత రంగానికి 371 కోట్లను ప్రతిపాదించారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 64.7 లక్షల మంది సభ్యులకు ఏటా 2 నాణ్యమైన చీరలివ్వాలని నిర్ణయించినట్లు చెప్పిన భట్టి ఆ చీరల తయారీని తెలంగాణ నేతన్నలకే అప్పగించాలని నిర్ణయించామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు 3,591 కోట్లు ప్రతిపాదించారు. రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు కేటాయించారు. స్కాలర్షిప్లు, స్టైఫండ్లకు 4,452 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి 3,683 కోట్లు కేటాయించారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్కు 11,500 కోట్లు, రైతు బీమాకు 1,589 కోట్లు ప్రతిపాదించారు. బియ్యం రాయితీలకు 3,000 కోట్లు ఇస్తామని భట్టి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,900 కోట్లు, డైట్ ఛార్జీలకు 2,659 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వస్తువులకు 500 కోట్లు ప్రతిపాదించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు 1,730 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు 1,511 కోట్లు కేటాయించారు. నూతన ఇంధన పాలసీ కింద గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి 1,000 కోట్లు కేటాయించారు. నూతన పద్దులో వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేసింది. 24,439 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటి వరకు 25.35 లక్షల మందికి 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు అందించేందుకు వచ్చే 4 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు ప్రతిపాదించారు. చేపల ఎగుమతి ప్రోత్సాహం కోసం రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను 47 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని తెలిపారు. సాగునీటి రంగానికి 23,373 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేది కాదని, ఢిల్లీకి మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను ఎక్కడా ప్రస్తావించలేదని దుయ్యబట్టారు.
బడ్జెట్లో కూడా రాజకీయ ప్రసంగం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బడ్జెట్లో పేజీలు పెరిగాయి కానీ పేదలకు కేటాయింపులు లేవని విమర్శించారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్లోనే నిధుల్ని కేటాయించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాల ఆశలపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవింద చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చాతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా బోగస్ అని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ మొత్తం అప్పులే కనిపించాయని, మరింత అప్పు చేసే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు ఎగవేసి నిరుద్యోగులకు, మహిళలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. బీసీ సప్లాన్, పంటల బీమా పథకం కోసం బడ్జెట్లో కేటాయింపులు లేవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించలేదన్నారు. బడ్జెట్లో హైదరాబాద్కు రూపాయి కేటాయింపు లేకుండా విశ్వనగరంగా ఎలా మారుస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తా ఉన్నారు కదా, మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది అప్పులను పెంచే బడ్జెట్ గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్ గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బారెడు హామీలు ఇచ్చారు, బెత్తడు కేటాయింపులు చేశారు. పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజల్ని మోసం చేసే, పేదలకు ఇచ్చిన హామీలను ఎగవేసే బడ్జెట్ గా మాత్రమే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. 2025-26 వార్షిక పద్దుపై ప్రతిపక్షాల విమర్శల్ని అధికార కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అన్ని రంగాల శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. రైతన్నలు, మహిళలకు లబ్ధి చేకూరేట్లు, యువతకు స్వయం ఉపాధి కల్పించేట్లు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతం కల్పించేట్లు బడ్జెట్ రూపకల్పన ఉందన్న ఆయన సాగునీటికి, మున్సిపల్ పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి కేటాయింపులు హర్షించదగిన విషయమని మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో కృత్రిమ మేధ, ప్రొడక్టివ్ ఎనలిటిక్స్ వినియోగంపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బిల్ గేట్స్తో 40 నిమిషాలు వివిధ అంశాలపై చర్చించారు. బిల్ గేట్స్తో అద్భుతమైన సమావేశం జరిగిందని భేటీ తర్వాత ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చలు జరిపామన్నారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి ఏపీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్య సాధనలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల్ని సాధికారత దిశగా నడిపిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి సమయం, మద్దతు ఇచ్చినందుకు బిల్ గేట్స్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చంద్రబాబు పోస్ట్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రారంభించారు. గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన యూనిట్ను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని లోకేష్ చెప్పారు. అక్కడి ప్రాంగణంలో మొక్కలు నాటిన లోకేష్ ప్లాంట్ అంతా కలిగి తిరిగారు. వివిధ బస్సుల మోడల్స్ ను పరిశీలించారు. ఈ యూనిట్ ద్వారా తొలి విడతలో 600, మళ్లీ విడతలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో 75 ఎకరాల్ని అశోక్ లేలాండ్ కు కేటాయించారు. త్వరలో ఈవీ బస్సులు కూడా ఇక్కడ తయారవుతాయని లోకేష్ చెప్పారు. ఈ యూనిట్ను ప్రారంభించడం ద్వారా ఎన్నికల హామీని నెరవేర్చినట్లు అయిందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఏపీలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ ప్రతినిధుల్ని లోకేష్ కోరారు. In the last 10 months, close to 7 lakh crore investments, firm commitments have been made to the state of Andhra Pradesh, and this together will create 4 lakh jobs for our young kids here. For Hinduja Group to make Andhra Pradesh your first port to call. When we had breakfast, when we spent quality time over breakfast, I explained to you our vision of how we have a mobility valley, we have a renewable energy valley. We are going to build one of the world's largest chemical park, world's largest pharma park here. And if you look at the kind of initiatives we have taken, they're all in the right direction. We are willing to work for you. And in return, we'll only ask you one thing, which is to create jobs for the young talent that is present in our state.
8 రోజుల పరిశోధనకు వెళ్లి 286 రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరారు. సునీత సహా నలుగురిని తీసుకుని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక అమెరికా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అనూహ్యంగా అంతరిక్షంలో ఉండిపోయిన సునీత స్పేస్ వాక్ సహా 150 ప్రయోగాలు నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సునీత విల్మోర్ తో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లను భూమికి చేర్చింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:35 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమికి బయలుదేరింది. 17 గంటల ప్రయాణం తర్వాత సముద్ర జలాలకు 18,000 అడుగుల ఎత్తున ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. దీనివల్ల వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్లకు తగ్గింది. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. అనంతరం ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకెళ్లారు. వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులూపుతూ అభివాదం చేశారు. సాధారణ వైద్య పరీక్షల కోసం వ్యోమగాములను స్ట్రెచర్లపై తరలించారు. ఇన్నాళ్లు భూమి గురుత్వాకర్షణ లేని చోట ఉన్న నలుగురు తిరిగి గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటయ్యేలా నిపుణులు తోడ్పాటునందిస్తారు. ఎనిమిది రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. భూమి చుట్టూ వీరు 4,576 సార్లు తిరిగారు. అంటే అంతరిక్షంలో 19,52,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అదే సమయంలో సునీత విల్మోర్ కలిసి పలు ప్రయోగాల్లో పాల్గొన్నారు. అంతరిక్ష కేంద్రంలోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్ లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. తేమలో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు వాటి నీటి వ్యవస్థల్లోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించారు. సునీత బుచ్ ఇద్దరు అంతరిక్షంలో 900 గంటల పరిశోధన చేశారని, 150 ప్రయోగాలు చేశారని నాసా స్పేస్ ఆపరేషన్స్ కు చెందిన అడ్మినిస్ట్రేటర్ జోయల్ మోంటాల్బానో వెల్లడించారు. స్టెమ్ సెల్ సాంకేతికత పైన పరిశోధనలు చేసినట్లు వివరించారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైన పరిశోధనలు జరిగినట్టు తెలిపింది. గత యాత్రలతో కలిపి మొత్తం మీద 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు. తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్ లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీలకు న్యాయం చేయాలని భావించి ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ హాల్ 2లో ముఖ్యమంత్రితో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేసినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించి న్యాయస్థానాన్ని మెప్పించామన్నారు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మందకృష్ణ తనకంటే ప్రధాని మోదీని, కిషన్ రెడ్డిని ఎక్కువగా నమ్ముతున్నట్లు కనిపిస్తోందన్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని సీఎం చెప్పారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం. ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా, న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనండి. ఆయలటి నుంచి ఏళ్ళటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. పాఠశాల విద్యను కాషాయీకరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసనమండలిలో దుమారం రేపాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలు పరిశీలించి రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్ను కోరగా వివాదం సద్దుమణిగింది. కరికులం లో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి?
అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం. కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. ఏదంటే అది మేము ఆలోచనకుంటే ఎట్లా కుదురుతుంది? ఏమనుకున్నారు? సెన్సిటివ్ చెప్పారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభలో వారు గౌరవంగా ఉండాలి, మనము గౌరవంగా ఉండాలి. ఏదైనా రికార్డులో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. రికార్డు చూసి అబ్జెక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తొలగించండి అని ఎల్ఓపి గారు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. శాసన మండలిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయగా ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ నిర్ణయంతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అభివృద్ధి అనగానే అగ్రపథంలో ఉన్నామని, సంక్షేమ పథకాల ప్రస్తావన రాగానే 75% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన రాయితీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తేల్చెప్పింది. అనర్హులకు కూడా రాయితీలు అందుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రేషన్ కార్డు ప్రస్తుతం పాపులారిటీ కార్డుగా మారిపోయిందని పేర్కొంది. రేషన్ కార్డుల్ని పెద్ద సంఖ్యలో జారీ చేస్తున్నట్లు చెబుతున్న రాష్ట్రాలు తలసరి ఆదాయం విషయానికి వస్తే మాత్రం బాగా పెరుగుతోందని నివేదిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ఎలా సాధ్యమని మండిపడింది. కోవిడ్ సమయంలో వలస కార్మికుల కష్టాలపై సుమోటోగా జరిపిన విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో 10,601 కోట్ల రూపాయల వ్యయంతో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంట పోషకం దిగుమతిని తగ్గించి భారత్ను స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నంలో భాగంగా అసోం యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దేశంలో పాల ఉత్పత్తి పెంచేందుకు 6,190 కోట్లతో 2 పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. ఇందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాల ఉత్పత్తిని పెంచడానికి 3,400 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి 2,790 కోట్లు కేటాయిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్ట్ నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీల్ని ప్రోత్సహించడానికి 1,500 కోట్లతో ఓ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఓ వ్యాపారికి 2,000 కంటే తక్కువ చెల్లించినట్లయితే ప్రభుత్వం మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఖర్చును భరించనుంది. పార్లమెంటు సమావేశాలకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఆ కారు పేరు మిరాయ్ అని తెలిపిన గడ్కరీ, మిరాయ్ అంటే జపనీస్లో భవిష్యత్ అని అర్థం వస్తోందన్నారు. హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా అభివర్ణించిన మంత్రి, ప్రస్తుతం ఇంధనం దిగుమతి చేసుకునే భారత్ రానున్న రోజుల్లో ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుందన్నారు.